అందరికీ నమస్కారం అండి. ఇవాళ కార్తీక మాసం 7వ రోజు. కార్తీక పురాణంలోని 7వ అధ్యాయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇలా చెప్తున్నారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా అయితే ఉంటుంది. తులసి దళాలతో కానీ బిల్వపత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం అయితే కలుగును. కార్తీక మాసం నందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజ చేసిన వారికి మోక్షమైతే కలుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపాలైతే పోతాయి. ఈ విధంగా కార్తీక స్థానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలమే ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసిన ఎడల వారి పాపాలైతే నశిస్తాయి. శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కడమే కాకుండా పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుంది. ఈ విధంగా కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాని మీద ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి పక్తి వేసి వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండాలి. దీన్ని నందా దీపం అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యం ఇచ్చి కార్తీక పురాణం చదివినడల హరిహరులు సంతసించి కైవల్యమైతే మసుకుతారు. ఈ విధంగా అదే కాకుండా కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి రోజు గంధం పెట్టి తులసి దళం పూజించిన మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైన శివకేశవుల్ని పూజించిన మాస ఫలం కలుగుతుంది. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వృత్తం ఆచరించి తరింపమని చెప్పాను. ఈ విధంగా వశిష్ఠ వారు జనక మహారాజుకైతే వివరించారు.